ఈ కథ త్రిపురనేని గోపీచంద్ గారు రాసింది. బాగుంటుంది ఈ కథ కూడా. నాకు నచ్చింది. ఒకసారి మీరు వినండి. పుష్ అనే చొరవ, ఇది కథ టైటిల్. వాకిట్లో నుంచి మా చిన్న కుర్రవాడు కాళ్ళు కొట్టుకుంటూ పరిగెత్తుతూ లోపలికి వచ్చాడు. ఎవరో వచ్చాలండి మీకోసం అని చెప్పాడు. వాడికి ఈ మధ్య 3వ ఏడు నిండింది. వాడికి ఊహలైతే ఉన్నాయి కానీ మాటలు సరిగ్గా రావు. నా కోసమట ఎవరో వచ్చారట. నేను నవ్వుతూ ఎవరై వారు అని అడిగాను పోయేవాడిని పట్టుకొని. అప్పుడు లాలా ఆలు అన్నాడు అని విడిపించుకుని రివ్వును మళ్ళీ బయటకు పరిగెత్తాడు. ఎప్పుడో వచ్చాడట, వారట వచ్చింది. నేను నాలో నేనే నవ్వుకుంటూ ఆ వ్యక్తి ఎవరో చూద్దామని కదిలాను. నేను వెళ్ళేటప్పటికి ముందు గదిలో కూర్చొని బల్ల మీద ఉన్న వేదాంత గ్రంథాలు తిరగేస్తున్నారు ఆయన, చలమయ్య గారు. చలమయ్య గారు నాకు చిరకాల పరిచితులు, దేశభక్తులు. అంటే దేశభక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టుకు వచ్చిన దేశభక్తుడు కాదు, అనాది పదార్థం. కాస్త వేదాంతి కూడా. ఇటీవలే ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కొద్దిలో తప్పిపోయిందని పుకారు. ఎప్పుడు దయచేశారు అన్నాను. ఇప్పుడే అన్నారు ఆయన. ఈ ఊరు అన్నాను. ఇదిగో ఈ అసెంబ్లీ ఒకటి ఉంది కదండి, ఆ మీటింగులకు వచ్చాను. మిమ్మల్ని చూడటం ఇప్పటికి పడింది అన్నారు ఆయన. తెలిస్తే మీ బసకు నేనే వచ్చేవాణ్ణి అన్నాను. ఇంకా నయం అన్నారు వారు. మీరు మంత్రి అవుతారని ఆశపడ్డాం. వారు నా మొహంలోకి చూశారు. తల అడ్డంగా తిప్పుతూ కాను అన్నారు. ఎంతమంది కావట్లేదు అన్నాను నేను. కాదగిన ముఖ్య లక్షణం నాకొక్కటి లేదు అన్నారు వారు. ఏమిటది అడిగాను నేను. పుష్ అన్నారు వారు. ఎన్ని ఉండి ఏం లాభం, పుష్ లేదు. నాకు వారు ఎవరినో హాస్యం చేస్తున్నారనిపించింది. కానీ వారి మొహంలో ఆ లక్షణాలు ఏమీ కనిపించట్లేదు. చాలా సీరియస్గానే అన్నారు ఆ మాట. వారికి కాయలంటే ఇష్టం. నేను కాయలు తెప్పించాను. వారు ఎందుకివి అన్నారు. ఏదోలేండి అన్నాను. వారు సరే అన్నారు. నెమ్మదిగా మళ్ళీ మాటల్లోకి దిగాం. ఏవేవో మాట్లాడుకున్నాం. చివరికి వారు నిన్న జరిగిన అధికోత్పత్తి మహాసభకు తమరు కూడా వస్తారనుకున్నాను అన్నారు. మీటింగులకు తప్పుకు తిరిగే స్వభావం కదండి నాది అన్నాను. వారు నన్ను ఎగాదిగా చూశారు. చెప్పారు, ఆ మీటింగ్లో నాకు ఒక చిత్రమైన అనుభవం కలిగింది. మీరు మా తోలేటి బబ్రు వాహనాన్ని ఎరుగుదురా అని అడిగారు. నేను ఆలోచించాను. ఎరగను అన్నాను. విని ఉండలేదు. మీరొక్కరు కనిపిస్తున్నారు. వాడిని ఎరగని వారు, విని ఉండని వారు అన్నారు వారు. వాడిది మా ఊరే. మేము దేశ స్వాతంత్ర్యం కోసం జైళ్లకు వెళ్లే రోజుల్లో వాడు ఆడుతూ భోగం కొంపలు పట్టుకు తిరుగుతుండేవాడు. ఇప్పుడు వాడే మాకు నాయకుడయ్యాడు. మాకే పనులు కావలసినా వాడి ద్వారా చేయించుకోవడం కంటే గత్యంతరం లేని పరిస్థితి అని నిట్టూర్చారు. అదేమిటండి, ఎలా వచ్చాడు ఆ స్థితికి అడిగాను నేను. పనులు చేయించి అన్నారు వారు. వాడు చేయించి పెట్టని పనులేమైనా ఉంటే, ఉద్యోగాలు పర్మిట్లు అడిగేవాళ్ళుంటే మంత్రి పదవి అన్నీ ఇప్పిస్తాడు. ఈ నమ్మకంతో నెమ్మదిగా వాడికి ఒక ముఠా తయారైంది. అది పెరిగి పెద్దదైంది. ఇవన్నీ వింటుంటే నాకు అనుమానం వచ్చింది. పేరేమిటన్నారు అని అడిగాను. వారు చెప్పారు, తోలేటి బబ్రువాహనం. ఒక్కసారి వింటే మరిచే పేరు కాదది. నేను విని ఉండను, కానీ వెంటనే తట్టింది. అంటే వాహన్ టీబీ కాదు కదా? వాడే అన్నారు వారు. అయితే నేను ఎరుగుదును అన్నాను నేను సినిమాల్లో డైరెక్టర్గా ఉన్నప్పుడు తరచూ తగులుతుండేవాడు. వాడే. ఒక మంచి పిల్ల ఉందనేవాడు, వేషం ఇవ్వమనేవాడు, ఇవ్వకపోతే ప్రచారం మొదలుపెట్టేవాడు. వాడే అన్నారు వారు. వాడేం చేశాడు? అదే చెప్తున్నా. కాసేపు ఆలోచించి ఇప్పుడు మీతో ఏం చెప్తున్నాను అని అడిగారు. నేను చెప్పాను, అదే నిన్న జరిగిన అధికోత్పత్తి మహాజన సభ సంగతి. అవునవును అన్నారు వారు. నేను ఎక్కడికి ముందుకు తోసుకు వెళ్ళలేదు. నెమ్మదిగా వెళ్ళి వెనక్కి కూర్చున్నాను. నేను ముందు వచ్చి కూర్చునే వరకు ఊరుకోలేదు. ఆ ఉన్నతోద్యోగుల్లో కూర్చుంటే బాగానే ఉంది. ఒక క్షణం నేను ఎమ్మెల్యేని అయినందుకు సంతోషించాను. కానీ ఆ సంతోషం ఒక్క క్షణమే. నేను అడిగాను, ఏం జరిగింది అన్నారు వారు అని ఊరుకున్నారు. నేను మళ్ళీ అడిగాను, ఏం జరిగింది చెప్దురు? వారు చెప్పారు. కన్నెత్తి ముందుకు చూద్దును కదా, నా ముందు వరుసలో, మంత్రులు కూర్చునే వరుసలో ప్రారంభం చేయడానికి వచ్చిన కేంద్ర మంత్రి, ఆ పక్కన ఈ త్రోలేటి బబ్రువాహనం కూర్చుని ఉన్నాడు. వాహన్ టీబీ? అవును, వాహన్ టీబీయే అన్నారు వారు. వాడెలా వచ్చాడు అంత ముందుకి అని అడిగాను. తెలిసే వరకు నేను మీకు మళ్ళీనే ఆశ్చర్యపడ్డాను అన్నారు ఆయన. ఏం తెలిసింది? వారు చెప్పారు,
కేంద్ర మంత్రి ప్రారంభం చేయడానికి వస్తున్నాడని వాహన్ టీబీ ముందే ఢిల్లీ వెళ్ళి వారితో పరిచయం చేసుకుని ఇక్కడ ఈ మీటింగుల ఏర్పాట్లన్నీ తానే చేస్తున్నట్టు నటించాట. అక్కడి నుంచి ఆయనతోనే కలిసి వచ్చాట. ఆయనతో కలిసి రావడం వల్ల ఆయనతో పాటు అతనికి ఇక్కడ వాళ్ళు మర్యాదలు చేయక తప్పలేదు. చూశారా, ఇలా నడిచిపోతూ ఉంది ప్రపంచం అన్నారు వారు. ఈ పరిస్థితిలో మంచితనం ఈ ప్రపంచంలో ఎన్నాళ్ళు బతుకుతుంది అని అడిగారు. మంచిగా ఎందుకుండాలి అని అడిగాను నేను. వారేదో ఆలోచిస్తూ కూర్చున్నారు. వారిని చూస్తుంటే నాకు నిజంగా కష్టం వేసింది. వారు ఇంకా అధికోత్పత్తి మహాసభలో జరిగిన సంగతి గురించి ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. సందేహం లేదు, వారి మనసు మరల్చాలనే ఉద్దేశంతో ఇంకా ఒక వారం రోజులైనా ఉంటారనుకున్నాను అన్నాను. వారి దృష్టిని నా మీదకు ప్రసరించి ఒక క్షణం శూన్యంగా చూసి చివరికి చెప్పలేను అన్నారు. ఇంతలో మా చిన్న కుర్రవాడు ఒక ప్లేట్లో బత్తాయి తొనలు తెచ్చి వారి ముందుంచాడు. వారు వాడిని పట్టుకుని ఏం చదువుతున్నావోయ్ అని అడిగారు. పుస్తకాలు అన్నాడు వాడు. వెంటనే విడిపించుకుని రివ్వున లోపలికి పరిగెత్తాడు. ఏం చదువుతున్నావు అని వారు ఏ క్లాస్ చదువుతున్నావు అనే ధోరణిలో అడిగారు. వాడు పుస్తకాలు అనేటప్పటికి విరగబడి నవ్వారు. దాంతో వారి భారం కొంత తగ్గినట్లయింది. నవ్వుతూ, ఇంతకుముందు నేను మంత్రిని అవటానికి గురించి తమరేదో చెప్పారు అన్నారు. అవును, ఒకరి సంగతి ఎందుకు నేను అనుకున్నాను, కానీ దానికి వాడే అడ్డు తగిలాడు అన్నారు వారు. ఎవరు? వాడేనేమో అని నాకు ఆశ్చర్యం వేసి అడిగాను. వాడే అని చెప్పారు. వాహన్ టీబీ. ఏం చేశాడు అని అడిగాను. వారు చెప్పారు. వారి జిల్లాల్లో చెవులపాటి కుటుంబయ్య అని మరొక ఎమ్మెల్యే ఉన్నట్ట. మంత్రి పదవికి ఆయన్ని రేపాడట వాహన్ టీబీ. ఇస్తే కుటుంబయ్యకు, లేకపోతే మా జిల్లాకే వద్దు అనే నినాదం లేవదీశాట. చివరికి మంత్రి పదవి ఎవరికీ రాలేదుట. మంత్రి పదవి అయితే రాలేదు, కానీ వాడు నా మీద చేసిన ప్రచారం మాత్రం ప్రజల మనసుల్లో నిండిపోయింది అని వారు అన్నారు ముగింపుగా. ఏమిటది అని అడిగాను నేను. చలమయ్య గారికి ఎన్ని ఉండి ఏం లాభం, పుష్ లేదు అనే మాట అని చెప్పారు ఆయన. పుష్ అంటే ఏదో ఒక ఉపాయంతో ఎదురు వచ్చిన వాళ్ళందరినీ పడదోసుకుని ముందుకు వెళ్ళడమేగా. అంటే ఇప్పుడు బబ్రువాహనం చేస్తున్న పనేగా అని అడిగాను. అడిగారు. నేను జవాబు చెప్పలేకపోయాను. ఇది మంచి సటైర్. యాక్చువల్లీ ఇది ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులకి వర్తిస్తుంది. ఇప్పటికీ పాలిటిక్స్లో కొంతమంది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అంటే వాళ్ళు పూర్వాశ్రమంలో ఏం చేసినా కూడా మెల్లిమెల్లిగా పైరవీలు చేస్తూ ఎవరికి కావాల్సిన పనులు వాళ్ళు చేసి పెడుతూ, ఆ పనులు చేయడానికి కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఎలాంటి పనులైనా చేసి పెట్టడానికి. అలాంటి పనులన్నీ చేస్తూ రాజకీయ నాయకులకి దగ్గరవుతూ మొత్తానికి ఏకుమేకే కూర్చొని చివరికి వాళ్ళ వల్లే మిగతా వాళ్ళు కూడా ఏ పనులైనా చేయించుకోవాల్సిన పరిస్థితి కల్పించేలాగా ఇలాంటి బబ్రువాహనులు ఇప్పుడు కూడా సొసైటీలో ఉన్నారు కదా. బాగుంది కదే. ఇట్స్ ఎ గుడ్ సటైర్. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. చాలామంది చెప్తున్నారు, ఏమంటే మీరు వాయిస్ మాత్రమే పెడుతున్నారు, దాని మీద అసలు బొమ్మలు కూడా ఏం రావట్లేదు, అవేవో ఇలాగా వేవ్స్ లాగా వస్తున్నాయి, మరి చూడకపోవచ్చు ఎవరు, ఇది సక్సెస్ కాకపోవచ్చు ఈ ఛానల్, మీ వెల్విషర్గా చెప్తున్నాను అని ఒకళ్ళెదురు అన్నారు. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇలా బొమ్మలన్నీ పెట్టి ఇలా షూట్ చేసి అంత బడ్జెట్ మన దగ్గర లేదు. చూద్దాం ఏమైంది. మంచి కంటెంటే ఇస్తున్నాం కదా. ఎవరికైనా నచ్చితే షేర్ చేస్తారని ఒక గుడ్డి నమ్మకం. థ్యాంక్ యూ.